హే గాయ్స్, మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? సో మనము ఒకటి రెసిపీ చేసి వేరే వాళ్ళు ఒకటే రెసిపీ చేసి కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ వచ్చి, అంటే ఒకళ్ళది బాగా వచ్చి ఇంకొకళ్ళది యావరేజ్గా వచ్చి ఎప్పుడైనా మీకు అలా జరిగిందా? సో నాకైతే ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు, బట్ మా ఫ్రెండ్కి జరిగిందంట. సో సేమ్ కర్రీ వాళ్ళ మమ్మీ వెళ్ళి ఆ ఆంటీకి ఇచ్చారు, ఆ ఆంటీ సేమ్ ఇచ్చారు. సో వాళ్ళ మమ్మీకేమో ఆ ఆంటీది బాగా నచ్చింది, అండ్ అలానే వీళ్ళ మమ్మీకేమో ఆ ఆంటీది బాగా నచ్చింది. సో ఆపోజిట్గా అనమాట. బట్ ఎనీవేస్, నాకు ఇది వినగానే నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. ఒకసారి ఒక ఆంటీకి మేము ఒక బాక్స్ ఇచ్చాము. సో బాక్స్ ఇస్తే ఉట్టి ఖాళీ డబ్బా ఇవ్వకూడదని తను మాకు కొబ్బరి రైస్ అండ్ అలానే కర్రీ కూడా ఇచ్చిందనమాట. సో స్టిల్ రిమెంబర్ దట్ టేస్ట్ అనమాట. చాలా బాగుంది. అప్పుడు నేను ఎక్కువ తినలేకపోయాను ఆ రోజు, బట్ నాకు అది ఇంకా చాలా నచ్చిందనమాట. సో స్టిల్ ఇంకా నేను అది రిమెంబర్ అంటే ఇంకా గుర్తుందనమాట టేస్ట్. అది నేను ఒక ఫిఫ్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో తిన్నాను. అది నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఉంటాయి కదా పక్కింటి వాళ్ళు చేసే ఫుడ్ ఐటమ్స్, లేకపోతే మీకు అంతటా మీరే చేసుకుని ఒక మళ్ళీ ట్రై చేసేసరికి నెక్స్ట్ టైం టేస్ట్ రాకపోవడం. అండ్ నాకు రసం కూడా చాలా ఇష్టం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.